ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అన్నారు. సో దాని గురించి నాకైతే ఐడియా లేదు. ఇంకా కాలినడకన వెళ్ళే వాళ్ళకి రూమ్స్ ఎట్లా అనేది నాకు తెలియదండి. ఇక గుండుకి వస్తే మనము ఉండే రూమ్స్ కిందనే గుండు చేసే వాళ్ళు ఉంటారండి. మనము అక్కడ ఒక టికెట్ ఇస్తారు వాళ్ళు. ఆ టికెట్స్ తీసుకొని బ్లేడ్ తీసుకొని వెళ్తే వాళ్ళు మనకి గుండు చేస్తారు. సో నేను ముందు వీడియోలో గుండుకి డబ్బులు 120, 150, 200 అని చెప్పాను కదండి. సో వాళ్ళు మనల్ని అయితే అఫీషియల్గా ఏం డబ్బులు కట్టమని చెప్పరు, బట్ అన్అఫీషియల్గా వాళ్ళు మనకి అడుగుతారు. సో కంపల్సరీగా చిన్నపిల్లలకి ఇంత, పెద్దవాళ్ళకి ఇంత ఇవ్వండి అని వాళ్ళు నోరు తెరిచి మనల్ని అడుగుతారు. కాబట్టి మనకి ఇష్టమైతే ఇవ్వచ్చు, లేదంటే లేదు. కానీ ఇది అన్అఫీషియల్ అండి, అఫీషియల్గా అయితే ఏం లేదు. ఇంకా దర్శనంకి వస్తే దర్శనం మాకైతే విఐపి సర్వదర్శనం లేదా బ్రేక్ దర్శనం అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము డైరెక్ట్గా లైన్లో నిలబడి అలానే వెళ్ళిపోవచ్చు. ఒక వెయిటింగ్ హాల్లో ఒకవేళ జనాలు ఉంటే ఒక 10 minutes ఉంచుతారండి, లేకపోతే అలానే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మామూలుగా కాలినడకన వెళ్ళే వాళ్ళకి టికెట్స్లలో టైమింగ్ ఉంటుంది. అప్పుడు కూడా కరెక్ట్ టైమింగ్కే దర్శనం అవుతుందని ఏమి ఉండదండి. జనాలను బట్టి, జనాలు కనుక తక్కువ ఉంటే తొందరగా అయిపోతుంది, జనాలు ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా లేట్ అయితే అవుతుంది. ఇక ఫుడ్ అండి, ఫుడ్ విషయం వస్తే పైనే హోటల్స్ ఉంటాయి. హోటల్స్లో తినేవాళ్ళు తినచ్చు, లేకపోతే పైన అన్నదానం ఫ్రీగా చేస్తారండి. సో అక్కడ కూడా మనం భోజనం చేయొచ్చు. ఇదండి నాకు తెలిసిన సమాచారాన్ని అయితే నేనైతే మీతో పంచుకున్నాను. సో మీకు తిరుమల గురించి ఎటువంటి ఐడియా లేదు, మీకు ఎవరు చెప్పినా అర్థం కాలేదు అనుకుంటే, సో మీరు మీ వైఫ్ కనుక వెళ్ళాలనుకుంటే, లేదా మీరు సింగిల్గా వెళ్ళాలనుకుంటే సో వెళ్ళిపోండి. అంతా దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోండి, అంతా దేవుడే చూసుకుంటాడు. పిల్లలు ఉంటే ఇబ్బంది, లేకపోతే ఏమి లేదండి. దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోండి, మీకు దర్శనం దేవుడే చూపిస్తాడు. సో ఇది నాకు తెలిసిన సమాచారం, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వస్తే అండి, మేమైతే అందరం గుండు చేయించుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి స్నానం చేసి అందరం పట్టు వస్త్రాలు ధరించి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో నేను నా జీవితంలో ఇప్పటి వరకు అయితే 3-4 సార్లు మాత్రం తిరుమలకి వెళ్ళాను. ఇది 4వ సారి అన్నమాట. ఎప్పుడు నేను దూరం నుంచి స్వామివారిని ముఖాన్ని మాత్రమే చూసేదాన్ని, కానీ ఈసారి మాత్రం నేను ఆయన పూర్తి రూపాన్ని చూడగలిగానండి. చాలా దగ్గర నుండి చూశాను. అసలు నేను మీకు చెప్పలేను. నేను ఆయన రూపాన్ని చూసినప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. నేను నా కళ్ళతో ఆయన చేతుల్ని, ఆయన పాదాలని నేను చాలా దగ్గర నుండి చూశానండి. అసలు నిలువెత్తు రూపం నా ముందర నిల్చొని ఉంటే నిజంగానే దేవుడు ఉన్నాడా, సాక్షాత్తు దేవుడే అసలు నా ముందర ఉన్నాడా అన్నట్టు నాకైతే అనిపించింది ఆ రోజు. అసలు ఆ రోజు నుంచి ఒక వారం వరకు నేను ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఇదే చెప్తున్నాను, ఎంత పెద్ద రూపం ఆయనది, అసలు ఎంత పెద్దగా ఉన్నాడు, ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి చేతులు, కాళ్ళు అని నేను అంతా అసలు ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ చెప్తున్నాను అనమాట. సో నా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు. సో మీకు కనుక కుదిరితే మీరు దయచేసి ఇలాంటి ఒక టికెట్ తీసుకొని దగ్గర నుండి స్వామివారిని చూడండి, చాలా గొప్ప అనుభూతిని పొందుతారు మీరైతే. సో ఇవాళకైతే ఈ వీడియో ఇంతే అండి. నేను ఏమైనా ఈ వీడియోలో తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. సో దయచేసి బ్యాడ్గా కామెంట్స్ ఏం చేయొద్దండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.